ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిర్గమకాండము 7వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా 7వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు 10 తెగులు గురించి చెప్పబడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉంటా ఉన్నప్పుడు 430 సంవత్సరాల తర్వాత దేవాది దేవుడు మోషేని దర్శించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేవాది దేవుడు మోషేని దర్శించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మొరని నేను విన్నాను, ఇశ్రాయేలు యొక్క బాధని నేను చూచితిని, నువ్వు వెళ్ళి నేను ఉన్నవాడిని అన్నవాడిని చెప్పు, నేను అబ్రాహాముకి ఇస్సాకు యాకోబులకి నేను తోడయ్యుండి నడిపించాను, నేను వాగ్దానం దయచేసిన దేవుడిని, నమ్మదగిన దేవుడిని నువ్వు చెప్పు, మీ ప్రార్థన నేను ఆలకించాను, మిమ్మల్ని విడిపించడానికి నేను సర్వశక్తి గల దేవుడిని వాళ్ళతో చెప్పు అని మోసేకి అహరోనుకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలా, దేవాది దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. మనం మొర్ర పెడితే ఆయన ఆలకించే దేవుడు, మనం బాధపడితే ఆయన చూచే దేవుడు, మన కోసం ప్రత్యేకంగా సమాధానం పరచడానికి మనకి జవాబుని దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు యొక్క ఆ బానిసత్వాన్ని చూసి దేవాది దేవుడు మోసేని ఏర్పరచుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే మోసేకి అహరోనుకి దేవుడు ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మోసేకి అహరోనుకి ఒక మాట చెప్తా ఉన్నాడు, ఫరో దగ్గరికి వెళ్ళి మీ చేతిలో ఉన్న కర్రని వాళ్ళ ఎదట పడేస్తే అది పాము అవుతుంది అనగానే వాళ్ళు కూడా అలాగే వెళ్ళి ఫరో ఎదట కర్ర వేయగానే పాము అయింది. ఫరో ఏం చేశాడంటే ఈ అద్భుతం కంటే, ఈ మాత్కార్యం కంటే మా దగ్గర ఉన్న ఈ ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించును, శకునిగాండ్లు కూడా మంత్రాల చేత మోసేలాగా కర్ర పడేస్తే పాములయ్యాయి. కానీ ఇక్కడ ఏంటంటే మోసే కర్ర వెళ్ళి మోసే పాము వెళ్ళి అక్కడున్న ఆ పాములన్నిటిని మింగివేసింది. అందుకు ఫరో యొక్క హృదయము కఠినమైంది. అతడు వీళ్ళ యొక్క మాటనే వినకపోయాడు. ఎందుకు వినలేదు అంటే 10 రకాల దేవతలను బట్టి సుఖంగా గర్వంగా బతుకుతూ ఉన్నాడు, ఇంకా విర్రవీగుతూ ఉన్నాడు. అందుకే మోసే అహరోనులో చెప్తా ఉన్నప్పుడు యెహోవా ఎవడో, ఐగుప్తు దేశంలో ఉన్న 10 దేవతల కంటే మీ యెహోవా దేవుడు గొప్పవాడా, మీ దేవుడు ఏమైనా సర్వశక్తిమంతుడా, మా దేవతల కంటే మించిన దేవుడు ఎవడూ లేడు, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే సేవించాలి, వాళ్ళని ఆరాధించాలని చెప్తా ఉన్నాడు. మోసే అహరోను చెప్తా ఉన్నాడు, మా దేవుడు యెహోవా, ఆయన గొప్ప సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సేవించడానికి, ఆయన ఆరాధించడానికి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని పంపించో. అందుకు ఫరో హృదయము కఠిన పరచబడింది కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల్ని పోనీయడానికి ఎంత మాత్రం ఇష్టపడట్లే. ఈ విషయాన్ని బట్టి ఫరో హృదయం కఠినం అవడం చూసి దేవాది దేవుడే ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ ఉన్నాడు. ఈ 10 రకాల దేవతల కంటే నేను గొప్ప దేవుడిని, నేను సర్వశక్తిమంతుడిని నేను ఎలాగైనా రుజువు చేసుకోవాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే 10 రకాల దేవతల కంటే నేను గొప్ప దేవుడిని, నేను సర్వ సృష్టికర్తని అని ఎలాగైనా రుజువు చేసుకోవాలని దేవుడు అనుకుంటా ఉన్నాడు. ఈరోజు మనం గమనించాలా, ఫరో హృదయం కఠినం అవుతూ ఉంది. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్న 10 దేవతలను బట్టి విర్రవీగుతూ ఉన్నాడో, అహంకారంతో ముందుకు వెళ్తూ ఉన్నాడు. మోసే అహరోనులంతా ఉన్నారు, మా దేవుడు యెహోవా, ఆయన సేవించడానికే, ఆయన ఆరాధించడానికే, ఆయన యొక్క ఉత్సాహం చేసుకోవడానికే మా ప్రజల్ని పంపించో. ఫరో అంటూ ఉన్నాడు, ఎంత మాత్రం వీలు లేదు. యెహోవా దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీటి మీద
నేల మీద నింగి మీద సర్వ అధికారం గల దేవుడనే రుజువు చేసుకున్న సమయము ఆసన్నమైందని ఈ కఠిన హృదయం గల పొరకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ 10 రకాల దేవతల మీద 10 తెగుళ్ళను రప్పించాడు. ఏ దేవతలనైతే పూజిస్తూ ఉన్నారో దాని మీద విరక్తి పుట్టేలాగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన ఊర్లో మనలో ఉన్న దేవతలను బట్టి మనం విర్రవీగితే ఎంతో ప్రమాదమో ఈరోజు మనం అర్థం చేసుకోవాలా. మనకున్న దాన్ని బట్టి మనం విర్రవీగితే, మన హృదయం కఠినమగితే మనం ఈరోజు గమనించాలా మనం ఎంత ప్రమాదంలో ఉన్నామని. ఫరో ఐగుప్తు దేశంలో ఉన్న ఆ 10 రకాల దేవతలను బట్టి విర్రవీగుతూ ఉన్నాడో, అహంకారంతో మంచిగా జీవిస్తూ ఉన్నాడో, అలాంటి వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆ కఠిన హృదయం కల ఈ ఫరోకి ఎలాగైనా ఈ దేశంలో ఉన్న ఐగుప్తులకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే నైల్ నదిని రక్తంగా మార్చేశాడు. ఆ దేశంలోనికి కప్పలను రప్పించాడు. పేలుని, ఈగల్ని, పశువులు చనిపోవడం, పొక్కులు, దద్దుర్లు, వడగండ్లు, మిడతల లాంటిని రప్పించాడు. 3 రోజులు చీకటి అయిపోయింది. ప్రథమ సంతానాన్ని కూడా దేవుడు నశింపజేశాడు. నిజంగా వేటి మీద అయితే విర్రవీగుతూ ఉన్నారో వాటినే వాటి మీద విరక్తి పుట్టేలాగా నిజంగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలా. ఫరో ఐగుప్తు నుండి ఇశ్రాయేలును పోనీయడానికే ఇష్టపడట్లే. తెగులు వచ్చినప్పుడల్లా ఏమంటా ఉన్నాడు, ఇదిగో ఈ తెగులు తగ్గించండి, నేను ఎలాగైనా పంపించేస్తా. అలా అనగానే మోసే ఆరోను వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారో, తగ్గిస్తూ ఉన్నారో, వెంటనే మళ్ళీ ఫరో యొక్క హృదయం కఠినమైపోతూ ఉంది. మా దేవతల కంటే యెహోవా గొప్ప ఏమిటి? యెహోవా ఏమైనా గొప్పవాడా? ఆయన ఏమైనా మా దేవతల కంటే ముందున్న దేవుడా అని మరలా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే మళ్ళీ మొదటికి వస్తూ ఉన్నాడు. మరలా ఒక తెగుల్ని ప్రకటిస్తే మరలా ఆ దేశంలో అల్లకొల్లారం అయిపోతూ ఉంటే మరలా మోసే దగ్గరకు వచ్చి మోసే ఈసారి అలాగైనా నీ యొక్క ప్రజల్ని ఆ దేవుడిని సేవించడానికి, ఆరాధించడానికి నేను పంపిస్తానయ్యా అని అనగానే ఆ తెగులంతా ఆగిపోగానే మరలా మొదటికి వస్తూ ఉన్నాడు. ఫరో ప్రవర్తన మనం ఇక్కడ గమనించాలి. ఎలా ఉందంటే, ఏరు పడవలో ఉన్నప్పుడు నువ్వు ఎంత మంచిరా ఎల్లయ్యా, నువ్వు ఎంత మంచిరా మల్లయ్య అనేవాడు, ఏటి దాటినాక నువ్వు ఎవడరా పుల్లయ్య అన్నట్లుగా ఫరో యొక్క ప్రవర్తన ఉంది. తెగులు వచ్చినంతసేపు ఏమంటా ఉన్నాడు, ఇది భరించలేక వాటి మీద విరక్తి పుట్టి, వాళ్ళ దేవతల మీద విరక్తి పుట్టి ఏమంటా ఉన్నాడు, ఈ తెగులు తగ్గించాయని మొరపెడతా ఉన్నాడు. వెంటనే ఆ తెగులు ఆగిపోగానే మరలా మొదటికి వచ్చి నువ్వెవర్రా పుల్లయ్యా, నువ్వు చేసేది ఏంటి, మీకు చేయలేమా, మా మంత్రగాళ్ళు చేయలేరా, మా సెకండ్ గంటలు ఎలాంటి కార్యాలు చేయలేరా అని మరలా విరవేగుతూ ఉన్నాడు. మరలా మొదటికి వస్తూ ఉన్నాడు. అలాగా ఈ 10 తెగుళ్ళు, ఈ 10 దేవతల మీద ఫరోకు ఐగుప్తులో ఉన్న ప్రజలకి విరక్తి పడుతూ ఉంది. ఏం దేవతలు రా బాబు, వీటికి దండం. ఫరో హృదయం కొట్టడం అయ్యే కొద్దీ తెగుళ్ళు అనేది 1 by 1 ఆ దేశంలోనికి వస్తూ ఉన్నాయి. ఈ 10 దేవతల మీద దేవుడు విరక్తి పుట్టిస్తూ ఉన్నాడు. నీటి మీద, నేల మీద, నింగి మీద సర్వాధికారం ఉందని దేవుడు రుజువు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు అండి, ఆయన సృష్టికర్త, ఆయన రోషం గల దేవుడు. ఫరో రాజు యెహోవా ఎవడనగానే నిజంగా దేవుడికి రోషం వచ్చింది. నేను ఎవడినో, ఈరోజు ఏటో నా శక్తి ఏటో, నా బలం ఏటో ఈరోజు నేను తెలియజేస్తాను. ఈ ఐగుప్తు దేశానికి, ఐగుప్తు దేశంలో ఏ విగ్రహారాధన లేకుండా, ఏ దేవతలు లేకుండా నేను సర్వనాశనం చేస్తానని దేవుడు నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ కఠిన హృదయం గల ఈ ఫరోకి బుద్ధి చెప్పాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ 10 తెగుల్ని, ఈ 10 దేవతల్ని, వాళ్ళ యొక్క శక్తుల్ని, వాళ్ళ యొక్క ప్రభావాలని అర్థమయ్యేలాగా దేవుడు అక్కడ దేవుని యొక్క శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ యొక్క ప్రథమ కుమారుడు చనిపోతూ ఉన్నాడు.
జ్యేష్ఠత్వం నశించిపోతూ ఉంది. అది చూసి ఈ పొరో ఈ ఈ ప్రథమ ఫలాలు జ్యేష్ఠత్వం చనిపోవడం చూసి పొరోకి విరక్తి పుట్టేసి, ఈ దేవతలన్నిటి మీద విరక్తి పుట్టేసి, ఊరు బాబు మీకు దండము, ఈ ఇశ్రాయేలు ప్రజలనే తీసుకుపోండి, మీ దేవుడిని మీరు ఆరాధించండిరా బాబు అని విడిచిపెడతా ఉన్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలా, యోనా పడవలో ఉన్నప్పుడు అక్కడ ఒక విపత్తు వస్తూ ఉంది. ఆ విపత్తుని చూసి ఏమంటూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, మీకు కలిగిన మీ దేవతలకు ఆరాధించండి, ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు అన్ని పూజలు చేసినా, అన్ని ఆరాధనలు చేసినా, అన్ని రకరకాలు చేసినా సరే ఏ ఫలితం లేదు. యోనా ప్రార్థన చేయగానే ఆ విపత్తు అక్కడ ఆగిపోయింది. యోనా దేవుడు గొప్ప దేవుడని అక్కడ అనేక మంది గుర్తించారు. అదేవిధంగా ఏలియా అక్కడున్న బయలుదేవతలను పూజించే 450 మంది ప్రవక్తలతో సవాల్ విసిరుతూ ఉన్నాడు. 2 తలంపుల మధ్యన మీరు ఎంతకాలం ఉందిరో, రెండే, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, తేల్చుకుందాం ఈరోజు అనగానే ఈ 450 మంది ప్రవక్తలు కూడా బయలుదేవతలకి పూజించారు, ఆరాధించారు, ఎంతగానో గానాలు ప్రతిగానాలు చేశారు. కానీ ఏ ఫలితం లేదు. ఏలియా దేవుడే అక్కడున్న దానిని దేవుడు ఆకాశం అగ్నిని కురిపించి అక్కడ నిజంగా ప్రూవ్ చేసుకున్నాడు, రుజువు చేసుకున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలా, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన రోషం గల దేవుడు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన మించిన దేవుడు ఈ లోకంలో ఏ దేవుడు లేడు. ఐగుప్తులో 10 దేవతల కంటే మించిన దేవుడు ఈయన. ఇశ్రాయేలుని కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. అలాంటి దేవుడిని నువ్వు తక్కువ చేసి మాట్లాడితే ఆయన ఒప్పుకుంటాడా? ఆయన రోషం కల దేవుడు. ఆయన జోక్యం చేసుకుంటా ఉన్నాడు. పొరో యొక్క గర్వాన్ని చూసి, పొరో యొక్క ఆ కఠిన హృదయాన్ని చూసి దేవుడే జోక్యం చేసుకుంటా ఉన్నాడు. నేనేంటో చూపిస్తాయి వాడికి. 10 దేవతల కంటే నేను గొప్ప దేవుడిననే, నేను సర్వశక్తిమంతుడిననే, నేను నిజంగా ప్రూవ్ చేసుకుంటాననే. నిజంగా దేవుడు నిజంగా 10 తెగుళ్ళకి దేవుడే ఆయన శక్తిని ప్రదర్శించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన గొప్ప దేవుడు. ఏలియా దేవుడే నిజంగా గొప్ప దేవుడని అక్కడ ప్రూవ్ అయింది. యోనా దేవుడే గొప్ప దేవుడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలా, పౌలు శీలలో శర్షాల్లో ఆయన స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, కీర్తనలతో చప్పట్లు కొట్టినప్పుడు నిజంగా పౌలు లాంటి దేవుడు మాకు కావాలా, పౌలు లాంటి సంతోషం మాకు కావాలా, పౌలు కలిగిన దేవుడు మాకు కావాలని అని అడుగుతూ ఉన్నారు. ఈరోజు నిజంగా నువ్వు ఎలాంటి దేవుళ్ళు కలిగి ఉన్నావు? నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనం వెళ్ళి దేవుడిని దర్శించాలి, కానీ దేవుడే నన్ను దర్శించడానికి లోకానికి వచ్చేసాడు. అంతకు మించిన భాగ్యం ఏముంది? నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంతగా నన్ను కోరుకుంటూ ఉన్నాడో, ఎంతగా నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. నేను ఆయన దగ్గరికి చేరలేకపోతా ఉన్నాను. నాలో ఉన్న పాపాలను బట్టి, నాలో ఉన్న శాపాలను బట్టి, నాకున్న కష్టం బట్టి, నేనున్న బానిసత్వం బట్టి, నేనున్న పాప బంధకాల్లో బట్టి, నేను చీకటి బంధకాల్లో బట్టి నేను దేవుడిని చేరలేకపోతా ఉన్నాను, దేవుని సావాసంలో ఉండలేకపోతా ఉన్నాను, దేవుని రక్షణ పొందలేకపోతా ఉన్నాను, దేవుని రాజ్యానికి వారసుని కాలేకపోతా ఉన్నాను. అందుకే దేవుడే ఆ పరలోకాన్ని విడిచి, సుఖభోగాలను విడిచి, దేవాది దేవుడు నా కోసం ఈ పాపినైనా నన్ను ఇష్టపడుతూ ఆయన ఆ పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన నన్ను కోరుకుంటూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నా కోసం ప్రాణం పెట్టి బలియాగం అయిపోయి ఆయన యవ్వన రక్తాన్ని ఆ ఘోర కలవరగిరిలో ఆయన సిలువులో నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన మరణించి ఆయన పునరుద్ధానుడిగా 3 దినాన లేచిన దేవుడు, మరణపు ముళ్ళుని విడిచిన గొప్ప అధికారం గల దేవుడు, నీటి మీద, నేల మీద, నింగు మీద సర్వ అధికారం గల దేవుడు ఆయన మన యేసయ్య.
నీటి మీద, నేల మీద, నింగి మీద ఆయన సర్వాధికారం గల దేవుడని ఈరోజు దేవాది దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో దేవాది దేవుడు షూట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఆయన ఈరోజు దేవుడిని మనం దర్శించాలి, కానీ దేవుడే మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడే మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఇంతకన్నా భాగ్యం ఇంకేముంది? ఇంతకన్నా ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఎవరున్నారో, ఇంతకన్నా సర్వశక్తి గల దేవుడు, సృష్టికర్త ఈ లోకంలో ఎవరున్నారు? ఈ 10 తెగులను బట్టి ఐగుప్తులో ఉన్న ప్రజలకి ఫరోకు విర్రపు తీసింది. చిచ్చి ఏం దేవుడు రా బాబు, ఏం దేవతలు రా బాబు అనే విరక్తి పుట్టింది. నేను పూజించే దేవతలు, నేను పూజించే దేవుళ్ళు ఇంత బలహీనులా, ఇంత ఘోరమా, ఇంత దరిద్రమా అని వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు, వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. లోకంలో ఎన్నెన్నో దేవతలున్నా ఈ లోకమంతటికీ ఆ దేవుడు ఒక్కడే, ఆ దేవుడే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నిజంగా ఈ లోకం అంతటికి ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. వంగాని మోకలన్నీ యేసయ్య ఎదట వంగిపోవును. వంగాని మోకలన్నీ యేసయ్య ఎదట వంగిపోవును. యేసు రాజుగా వచ్చిచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చిచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన రాజుల రాజు, ప్రభులు ప్రభు. ఈ లోక దేవతలన్నీ ఆయన ఎదట సాగిలి పడాలి, వంగని మోకాలన్నీ ఆయన ఎదట వంగుతాయి. అందుకే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్క నోరు ఆయన స్తుతిస్తాయి, ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదట వంగి ఆయన మనసారా స్తుతిస్తారు. ఆ రోజు రాబోతూ ఉన్నాయి, ఆ రోజులు త్వరలోనే రాబోతూ ఉన్నాయి.